వాల్యూస్ జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. చూడు రే, నీకు ఒకటి తెలుసా? మన ఇండియాలో 1000 మంది అబ్బాయిలకి 1033 మంది అమ్మాయిలు ఉన్నారా? ఆ దేవుడు ఇవన్నీ పట్టించుకునేవాడైతే 1000 మంది అబ్బాయిలకి 33 మంది అమ్మాయిల్ని ఎందుకు ఎక్స్ట్రాగా పుట్టించాడు? నా ఎక్స్ లవర్ కలెక్టర్ కూతురు కవిత పెళ్లికి వెళ్లి భోంచేలేదా? ఆ ఇంజనీర్ కూతురు సీత తన హస్బెండ్ తో హనుమూన్ వెళ్తున్నప్పుడు మనం అందరం వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చాంగా, మర్చిపోయారా? వాళ్ళంతా సరేరా, ఇది కమిషనర్ కూతురు కదా. కమిషనర్ కూతురు అయితే కమిషనరా? రైట్ రా, చంపేస్తాను. కమిషనర్ కూతురు నేను సిన్సియర్ గా లవ్ చేస్తానని నీకు తెలుసుగా. మరెందుకు కమిషనర్ కూతురు అని డైలాగ్ రాసావు అందులో? ఏంటంటే నా థాట్ ప్రాసెస్ మొత్తం పేస్ట్ చేశాను మామా. ముందు అది మార్చు. తనిది డ్రామా అని కూడా చూడదు, నన్ను రాసి రంపాన్ని పెట్టేస్తుంది. అసలు అది పెద్ద గయ్యాలరా బాబు, చచ్చిపోతున్నాను దాంతో. శిల్పా, పొద్దు నుంచి ట్రై చేస్తున్నా, స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావు? డ్రామా రిహార్సల్ లో ఉండిపోయాను. నేను ముఖ్యమా రిహార్సల్ ముఖ్యమా? డౌటా? జస్ట్ ఆన్సర్ మీ. ఐ లవ్ యూ సిన్సియర్లీ, డీప్లీ, హార్ట్ఫుల్లీ. ఓకేనా? రేపు నాకు కాల్ పోతే ఏం చేస్తావు? పొద్దునే కాళ్ళు పోతే కీళ్ళిపోతాను. ఏంటిది పోతే? ఓకే, నేనే నిన్ను భుజాల మీద ఎక్కించుకుని లైఫ్ లాంగ్ మోస్తాను. ఇప్పుడు నీ బిడ్డ నేను మోస్తున్నా. దాన్ని ఏంటి? బిడ్డ? బిడ్డ ఎప్పుడు? ఆ రోజు వర్షం వచ్చింది అప్పుడు. కన్ఫర్మ్ అవగానే సూసైడ్ ఏంటి చూస్తున్నావు? అలా చూడకు. అలా చూసే నా కొంప ముంచావు. ఒక్క కేసు అని చెప్పి అన్ని. అయినా నా తప్పు కూడా ఉందిలే. అబోర్షన్ చేయించుకుందాం అనుకున్నాను, కానీ మనసు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వను? నవ్వను, ఏడవనా? ఇడియట్. స్టూపిడ్. నాకు తెలిస్తే ఇద్దరిని కాల్ శిల్ప ఆగు. షట్ అప్. నువ్వేం మాట్లాడుకు. ఇక నుండి నేను చెప్తాను, నువ్వు విను. ఎందుకంటే మోస్తున్నది నేను కదా. ముందు ఇలాంటి అల్లచిల్లర పనులన్నీ మానేసాయి. ఈ జైపూర్ లోనో జపాన్ లోనో జాబ్ ఎతుకు. నా ఎగ్జామ్స్ అవ్వంగానే లేచిపోదాం. మన కెపాసిటీకి జగదాంబ సెంటర్ లోనే దొరకదు. చెప్పనట్టు చెప్పాను. అయ్యయ్యో, కమిషనర్ నన్ను ఎక్కడెక్కడ కాలుస్తారో తెలియదు. ఈ ఏజ్ లో నేను తండ్రిని కావడం పెట్టరా బాబు. కొంచెం జాగ్రత్తగా. నానా, మన గ్రూప్ లోనే ఫస్ట్ టైం ఫాదర్ అయ్యావు. ట్రీట్ లేదా? నేను బాధలో ఉన్నాను రా. బాధలో ఉన్నప్పుడేరా మందు కొడతారు. సరే రే, కేసు వీటిని తీసుకోరా. బ్రాందీరా. నిన్ను రే, ఫోన్ తీరా. ఏంట్రా ఫోన్ తీయడానికి ఇంత లేటు? పార్టీయా? అంటే ఫస్ట్ టైం ఫాదర్ ఫ్యామిలీ. నువ్వేంటి, నీకు నిద్ర రాలేదా? బాగా వస్తుంది, కానీ నీ బిడ్డ నిద్రపోనిస్తేగా. ఫోన్ అడిగివు ఏంట్రా? అమ్మ నిద్రపోనువా ఏంటి? డాడీ జోలుబడు బజ్జుకోరా బుజ్జిగాడా, అల్లరొద్దు అందగాడా. ఒకవేళ అమ్మ లాంటి అమ్మాయి బజ్జుకోమ్మ బుజ్జాయి. శంకర్ దాదా నిద్రపోతుండ్రా. ఇక్కడ ఇంకొంచెం దూరమేగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కదా. నేను అప్పుడే చెప్పాను వర్షం వచ్చేలా ఉందని. నువ్వు వెళ్ళలేదు, తీసుకొచ్చేసా ఫుల్ గా తడిచిపోయింది. నేను రాలేను. అమ్మాయిలు రప్పించడానికి అబ్బాయిలు ఎంత బతిమాలుతారు. వాళ్ళంతా మంచి అమ్మాయిలు. నీలాగా ఇక్కడ ముట్టుకోవద్దు, అక్కడ ముట్టుకోవద్దు, ఇక్కడ ముట్టుకోవద్దు అంటారుగా వాళ్ళు. ఇంట్లో ఉంటే కంప్యూటర్ చూసి ఇక్కడే చూస్తున్నావు. ఇప్పుడు అక్కడే చూస్తున్నావు. అంటే హీరోయిన్లు వర్షంలో తడిచి ఒక ప్లేస్ కి వచ్చినప్పుడు ఓ కొత్తగా ఇల్లు కట్టి పెట్టుంటాడు. అందులో బెడ్ ఉంటుంది, బెడ్షీట్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, క్యాంప్ ఫైర్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ వాడు మాత్రం ఉండడు. లోపలికి వెళ్ళొచ్చు, ఓ సాంగ్ వేసుకోవచ్చు, తలుపు కూడా వేసుకోవచ్చు. తలుపు దేనికి? అంటే తలుపు వేసుకోకపోతే బాగుండదు కదా. శిల్ప, మన లవ్ మొదలై చాలా కాలం అయింది. ఒక కిస్ ఇవ్వా? సరే నేను ఇస్తాను. ఒక్కటే మళ్ళీ అడుగును. అక్కడే అక్కడే ఎక్కడైనా ఓకే. తొండి నేను ఒప్పుకోను. నేను ఇవ్వకముందే నువ్వు జరిగిపోయావు. ఫుల్గా అక్కడ మెడ పక్కన ప్రామిస్ గా మళ్ళీ అడగను. ఒకే ఒక్క కిస్. ఓకేనా? ఒక్క కిస్సే.
ఒక్క కిస్సే కదా. ఇదేంటి ఇంత తొందరగా ట్యూన్ అయిపోయింది? రే ఇదే లాస్ట్, మళ్ళీ మళ్ళీ అడుపు, నేను ఒప్పుకోను. ఒక్క కిస్సే కదా. ఆపొద్దు. నువ్వు ఆపనివ్వట్లేదు. ఎక్కడికి వద్దు, ఇవన్నీ తప్పు. శిల్పా శిల్పా, ఎంతసేపు నిద్రపోతావే? కింద నీకోసం నాన్నగారు వెయిట్ చేస్తున్నారు. స్నానం చేసి ఈ బట్టలు వేసుకో. ఏంటి గుడికి వెళ్తున్నామా? అవునవును, త్వరగా రా. ఛ! ఏంటి మీరంతా? మేం రాకుండా ఎక్కడికి? రామ్మా కూర్చో. షాక్ అయ్యావా? తనతో ఇంకా ఈ విషయం చెప్పలేదండి. నేను ఎప్పుడు ఇంతే, వీళ్ళని ప్రతి విషయంలో సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాను. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు కొంతకాలం క్రితం జరిగిన మరో ప్రేమ కథను చూద్దాం. దానికి దీనికి లింక్ ఉంది. అదేంటో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఏయ్, గొడవ చేయకూడదు. అందరికీ తెచ్చానని చెప్తున్నాను కదా. నా మాట వినండి. హాయ్ సతీబామ అక్క, మా అందరికి బట్టలు వెరీ గుడ్ వెరీ గుడ్. జాగ్రత్తగా ఆడుకోండి, మెల్లగా. అంకుల్, పిల్లల్లో ఆనందం చూసినప్పుడే నువ్వు వచ్చావనుకున్నాను. వెళ్ళి ఆడుకోమ్మా. ఈ ప్యాకెట్స్ ఏంటి? అనితకి గిఫ్టా? అవును, రేపు అనిత బర్త్డే. నీ శాలరీలో సగం అనిత గిఫ్ట్స్ కి, మిగతాది ఆశ్రమానికి ఇవ్వడానికి సరిపోతుంది. మరి రేపు నీ సంగతి ఏమిటమ్మా? నాకంటూ మీరందరూ ఉన్నారుగా. అందుకే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. మన కలెక్టర్ గారు అబ్బాయి, ఒక్కడే పిల్లవాడు, మంచివాడు, ఆదర్శ భావాలున్నవాడు. మన అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నాడు. మరి అతనికి నీ ఫోటో పంపించమంటావా? అనిత నా రూమ్మేటే అయినా సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను అంకుల్. తన చదువు అవ్వగానే మీరు ఆశించినట్టే పెళ్లి చేసుకుంటాను. వస్తాను అంకుల్. అలాగే. హలో, అమ్మా సత్య, సొంత అక్కలా చూసుకున్నావు కదమ్మా. నీకు కూడా చెప్పుకోలేని కష్టం ఏమొచ్చిందో ఏమో దానికి. నువ్వే తెరిచి చూడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏ అన్నయ్యలకే కట్టాలా? జీవితాంతం ఎవరైతే తోడుగా రక్షగా ఉంటారో వాళ్ళకి కట్టేదే రక్షాబంధన్. నాకున్న ఒకే తోడు నువ్వే కదక్కా. ఎక్కడికి వెళతాం? ఎక్కడికన్నా వెళ్ళిపోతాను. ఇక్కడ మాత్రం ఉండలేను. అక్క అక్క అంటూ నా చుట్టూ తిరిగేదే. మీరిద్దరూ వచ్చిన తర్వాతే ఒట్టి హాస్టల్గా ఉండేది ఒక ఇల్లుగా మారింది. నా మాట విని ఇక్కడే ఉండిపోమ్మా ప్లీజ్. అన్నట్టు మర్చిపోయాను, నీకు లెటర్ వచ్చింది, ఉండిస్తాను. ఫ్రమ్ అనిత. అక్క, నన్ను క్షమించు. నాకు మంచి రూమ్మేట్గా అక్కగా నువ్వు దొరికావు. కానీ నా క్లాస్మేట్స్ అలా కాదు. వైజాగ్ డ్రగ్ మాఫియా మైకేల్ దండపాణి కొడుకు డేవిడ్ పాముతో కాటేయించుకొని ఆ విషయాన్ని డ్రగ్లా తలకెక్కించుకునే మృగం. నా ఫ్రెండ్స్ ద్వారా వాడితో నాకు పరిచయం అయింది. జీవితమే చీకటైపోతుందని తెలియక వెలుగులోంచి చీకట్లోకి నడిచాను. నన్ను కన్న వాళ్ళతో పాటు మిగతా అందరూ ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకే ఇలా చేసుకున్నాను అనుకుంటారు. కానీ నీకు మాత్రం నిజం తెలియాలని ఈ లెటర్ రాస్తున్నా. డ్రగ్స్కి అలవాటు పడ్డ నన్ను డేవిడ్ న్యూడ్గా ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. వాడు చెప్పినట్లు చేయలేకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వద్దు. నీ అనిత. లేదు, వదలను.
నీలాంటి చావు ఇంకే అమ్మాయికి రాకూడదు. రాకుండా నేను చూస్తాను. రాస్ ఇలాంటి వాడు కనిపిస్తే కాల్ చేయాలి. ఏమై బండిది. యూ డోంట్ వరీ. వాడెక్కడున్నాడో తెలిసిన వెంటనే వాడిని అరెస్ట్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. సార్ నేను భామన్ మాట్లాడుతున్నాను. ఏమైంది సార్ ఆ కేసు? ఇప్పటిదాకా వివరాలు ఏం చెప్పలేదు. ఎయిర్పోర్ట్లోనా? కేసు గురించా? ఓకే ఓకే అలాగే సార్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ ఎయిర్పోర్ట్ అన్నాడు. హలో ఇన్స్పెక్టర్. మేడం షట్ అప్. నో మోర్ ఎక్స్ప్లనేషన్స్. యు ఆర్ సస్పెండెడ్ ఫర్ 6 months. 6 months మేడం, మరి నా జాబ్? అది ఎంక్వైరీ తర్వాత డిసైడ్ అవుతుంది. యు కెన్ గో నౌ. రామచంద్ర కొంప పక్కన ఈ పోలీస్ స్టేషన్ ఉండటం కాదు గాని ఏనాడు నేను అలారం మోగడం నిద్ర లేవడం అనేది లేదు. రోజు వీళ్ళు ఎవడికోడికి ఉతుకుడి కార్యక్రమం పెట్టడం, ఆ పులికేకలతో నాకు మేలుకు రావటం. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరగడం అంటే ఇదే. ఆ అమ్మాయి పేరు కామిని, కలర్ సూపర్, చదువు ఎంఫిల్, వైజయంతి, సంసారపక్షమైనటువంటి పిల్ల. ఎంత మంచిదంటే అమ్మా అన్నా ఉంటే మామయ్య అని కాళ్ళకి దండం పెట్టేస్తుంది. వంట కూడా బాగా చేస్తుందిరా. ఆ వచ్చేంత వరకు మనం పస్తులు ఉండాలా? రే 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 1 minute. ఏంటి? ఈ అమ్మాయి శాంతి. ఇప్పటికి 50 మందిని చూసావు. వాళ్ళకేమో నేను నచ్చను, నన్ను చూస్తే వాళ్ళకి నచ్చదు. అయినా నువ్వు నన్ను ఇంకాస్త గ్లామర్ గా కనుండాల్సిందే. చపాతీ పిండితో ఇడ్లీ చేయగలమా? కదా కదా. ఇప్పటికి నన్ను వదిలే, నాకు పెళ్ళొద్దు, ఏమీ వద్దు, వస్తా. అంటే నేను ఇక్కడ ఉండకూడదంట. అవును, నువ్వు అరెస్ట్ చేయించింది మామూలు వ్యక్తిని కాదు, పెద్ద రౌడీ అంట. వాళ్ళు నీ కోసం ఇక్కడ వెతుక్కుంటూ వస్తారు. ఈ లోపే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఏది ఏమైనా నువ్వు ఇక్కడ ఉండొద్దు. నా మాట విని వైజాగ్ వెళ్ళిపో. నువ్వు ఎక్కడున్నా హాయిగా ఉండాలమ్మా. అడ్వాన్స్ వద్దట. పెళ్లికని అమ్మాయిలే కావాలంటే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సలాం అలైకుం సార్. ఇదేమిటి అన్ని భాషలు మొదలెట్టారు సార్? ఎందుకయ్యా అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు? ఏ అడ్వాన్స్ లేకుండా అద్దెకి ఇవ్వబడును, గమనిక పెళ్లి కాని అమ్మాయిలకి మాత్రమే. కోట కుటుంబరావు. సార్ ఇన్విటేషన్ సార్. ఎవరికయ్యా పెళ్లి? నా పెళ్లి సార్. నీకా? మొన్న కదా చేసుకున్నావు, 3 నెలల క్రితం. అది 2వ పెళ్లి సార్, ఇది 3వది. మొదటి పెళ్ళ ఏమైందయ్యా? చచ్చిపోయింది సార్. ఓ ఐఎమ్ సారీ. మరి 2వ పెళ్ళం? పక్కింటి డ్రైవర్తో. ఈ పెళ్లికి మీరు రాలేకపోతే 4 పెళ్లికైనా రావాలి సార్. భూమికి జాండలేడు, వీడికి 3 పెళ్ళిళ్ళు, మనకు ఒక్కటి కూడా లేదు. ఎందుకు నవ్వు? చేసుకుంటావా నాన్నా? ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను. పోషన్ చూపిస్తాను, ఫోటో చూపిస్తున్నారేంటి? ఈ ఫోటోలో ఉన్న ఆయన నచ్చిన వాళ్ళకి ఈ ఇల్లు అద్దెకి ఇవ్వబడుతుంది. ఇదేంటి ఇంట్లో చేరాలంటే అబ్బాయి కూడా నచ్చాలా? ఇదే కమాన్ కమాన్ కమాన్, బాగా చూసుకోమ్మా. ఒక్కగానొక్క కొడుకు, లక్షల ఆస్తి. ముసలాడు అడ్వాన్స్ లేదా అన్ని ఫ్రీ అన్నాడు. దీనికోసమా? అయ్యో సారీ సార్, ఐఎమ్ ఎంగేజ్డ్. ఇదేం ఫిట్టింగ్ బాబా, కొంచెం ఫేర్ గా ఉంటే బాగుండేది. నువ్వు వెళ్ళి మేకప్ చేసుకోమ్మా. శాలరీ ఎంత? నిన్ను పోషించాను సరిపోదులే అమ్మా, వెళ్ళు. పోవాయ్ నువ్వు నీ ఫోటో. సూపర్. ఓకే ఓకే. ఏ దిల్ మంగే మోర్. ఏం చేస్తుంటావమ్మా? ఫ్రీలాన్సర్. ఓహో, పగలంతా మంచి కోడలుగా ఉంటాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నైట్ మాత్రం కొంచెం బిజీ. ఏది? నా భార్య నట్టకు తీసుకెళ్ళిపోయావు. నేను చచ్చేలోపు నా కొడుక్కి ఒక మంచి పెళ్ళాన్ని ప్రసాదించు దేవుడా. సారీ అండి. ఏంటమ్మా ఇది? ఇంత తొందరపడితే ఎలా? చూసుకోవాలిగా. నువ్వు సత్యభామే కదూ? అవును. హైదరాబాద్ లో కదా చదివావు? అవును. నన్ను గుర్తుపట్టలేదా? స్వాతి వాళ్ళ బాబాయిని. చిన్నప్పుడు నేనే కదా మిమ్మల్ని ఇద్దరిని స్కూల్కి తీసుకెళ్లేవాడిని. అవును, స్వాతి ఎలా ఉంది? తనకు పెళ్ళైపోయింది. అలాగా? మీకు తెలీదా? అదొక పెద్ద కథలే అమ్మా. కాఫీ తాతో మాట్లాడదామా? అలా మా అన్నయ్య నేను విడిపోయాం. ఏంటి చూస్తున్నావు? ఒకప్పుడు 5 ఇడ్లీ, 1 టాబ్లెట్, ఇప్పుడు 5 అయ్యో, మీ టాబ్లెట్స్ తీసుకోండి. చెయ్యి స్లిప్ అయింది. ఆగండి, ఆ కాఫీ తాకండి. ఎందుకని? చెప్పవయ్యా. పోనీ నువ్వు తాగు. తాగో. ఏమైందండి?
మొట్టమొదట మీలాంటి అందమైన అమ్మాయిని చూసి సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత బయోడేటా కలెక్ట్ చేసుకుని ఇలా వస్తారు. ఏజ్ లో పెద్దవాళ్ళు కదా, మీరు డౌట్ పడరు. నేను చూసారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎక్కడికి పార్సల్ చేసేవాళ్ళు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. మీ పేరు? సత్యమూర్తి. మరి మీ పేరు? నా పేరు సత్యభామండి. జాగ్రత్తగా ఉండండి. బాయ్. బాయ్. ఆటో. ఎక్కడికి వెళ్ళాలి మీరు? భీమ్లీ. అవునా, నేను అటే వెళ్తున్నాను. కూర్చోండి. వద్దండి, నేను ఆటోలోనే వెళ్తాను. ఇంత జాగ్రత్తగా ఉంటే చాలు. ఓకే, బాయ్. బాయ్. ఓకే. ఈడు జరిగిపోయినట్టు బాబు. అమ్మో, తప్పించుకో. అమ్మో. మా వాడి పెళ్లి సంబంధం ఏం చేశా? మీ వాడు కొంచెం కష్టమేనండి. మీకైతే చెప్పండి, పార్టీ రెడీగా ఉంది. ఏజ్ 51, ఎన్ఆర్ఐ బ్యాచ్. ఇప్పుడే వస్తాను. బ్రోకర్ గారు. అబ్బా, కొండ వలస ఫ్రమ్ కొత్త వలస. ఫుల్ సౌండ్. నా ఇంటి సంగతి ఏమైంది? డాబా గార్డెన్ సిరిలో ఏం చేశారు? అక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయండి. మరి అక్కయ్య పాల బ్యాడ్ స్మెల్ వస్తుంది. రామృతమంత్రి ఏం చేశారు? ఆ లొకాలిటీ బాగాలేదండి. అయితే మీకోసం సెపరేట్ గా కట్టించాల్సిందే. రెడీ అవుతుంది, మీరు వెయిట్ చేయండి. ఏమ్మా, నీకు ఇల్లు కావాలా? అవునండి. 3 bedroom హౌస్. మరి రెంట్? 100 rupees ఓన్లీ. డైలీయా? కాదు, మంత్లీ. 2900 square feet ఫ్లింత్ ఏరియా. ఎయిర్ ఫ్రీ, వాటర్ ఫ్రీ. అసలు ఎందుకు ఇదంతా? టోటల్ గా మెయింటెనెన్స్ ఫ్రీ అమ్మా. ఓకేనా? ఇన్ని ఫెసిలిటీస్ తో 100 రూపీస్ కే ఇచ్చే పిచ్చోడు ఎవరైనా ఉన్నారా అంకుల్? ఉన్నారు. ఎవరు? ఇదిగా ఈయనే. ఎస్, నేనే. అంటే నాతో పాటు సోనా కూడా వస్తుంది. సోనా, మీనా, బీనా ఎవరైనా పర్లేదమ్మా. కాకపోతే వాళ్ళకి పెళ్లి అయ్యి ఉండకూడదు. మేము ఎప్పుడు రావాలి? ఇమీడియట్. అంటే ఇంత తొందరగా? పోనీ టుమారో మార్నింగ్. ఓకే. దిస్ ఈజ్ మై అడ్రస్. అడ్వాన్స్? నో అడ్వాన్స్. అబ్బో. వచ్చేయండి అంతే. బ్రోకరు, ఓయ్, ఈఎంఐ లేకపోతే సోనా, ఎవరో ఒకళ్ళు ఫిక్స్ అయిపోతారు. నాకు నమ్మకం లేదు. ఎలా ఎలా ఎలా? అలా అయితే ఓకే. నాకు ఓకే. రే రే రే, ఎవరా నువ్వు? ఎవరిది? అద్దెకొచ్చే వాళ్ళ తీ ఇక్కడి నుంచి, తీ తీ. హాయ్. హాయ్. మీరేంటి ఇక్కడ? నేనండి ఇంటికి ఓనర్ని. ఓ, మీరేమిటా? నేనే మీ టెనెంట్ అండి. అలాగా, స్వీట్ సర్ప్రైజ్. సామాన్ ఏంటి ఇక్కడ ఓపెనింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూస్తుంటే మా వాడికి పెళ్లి యోగం పట్టేట్టుగానే ఉంది. కంప్యూటర్, టేప్ రికార్డర్ ఎక్సెట్రా. ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదా? మరి టైం ఎలా పాస్ చేస్తారండి? టైం అనేది పాస్ చేయడానికి కాదండి, యూజ్ చేయడానికి. కరెక్టేనండి. ఓహో, చాలా బుక్స్ ఉన్నాయే. కొంచెం నాలెడ్జ్. నాలెడ్జ్. మీకు ఎటువంటి బుక్స్ అంటే, ఎలాంటి రైటర్ అంటే ఇష్టం? అలాంటిదేం లేదు. మంచి విషయాలు ఎవరు రాసినా అన్ని ఇష్టమే. బొమ్మిడాల పులుసు ఇష్టమేనా? అదురుంది, సూపర్ టేస్ట్. నీకు వంట వచ్చా? బ్రెడ్ ఆమ్లెట్. వేరే? బ్రెడ్ టోస్ట్. అబ్బో, మామూలు వంటలు కాదు, మనుషులు తినే వంటలు ఏమన్నా తెలుసా అమ్మా? నేను ఇంకా ట్రై చేయలేదు. మరి పెళ్ళైతే? బాగా వంట వచ్చిన వాడే పెళ్లి చేసుకుంటాను. మంచి ఫ్యూచర్ ప్లానింగ్. ఏంటి అక్కడ అరుపులు? ఓహో, అది నీకు చెప్పలేదు కదా. మన ఏరియా పోలీస్ స్టేషన్ అమ్మా. మన ఇంట్లో జరిగే ప్రతి సీన్కి రీ రికార్డింగ్ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అయ్యయ్యో, ఎక్కడ కొట్టద్దంటున్నారు? అది అది నీకు కొంచెం అర్థం కాదులే అమ్మా. చెయ్యి కొడుకో. సచ్చా, ఏంటన్నా? నేను కాదలరా, మా వాడు వంట బాగా చేస్తాడమ్మా. సచ్చా, అట్మాస్ఫియర్ బాగుందా? చాలా బాగుంది. సోనా రాలేదమ్మా? వచ్చేసింది. ఎక్కడా? సోనా. సోనా, ఓకే అమ్మా. సోనా కమిటీ అని. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. కిందకు వస్తే కాఫీ రెడీ. నేను ఇంకా రెడీ అవ్వలేదే, ఒక 10 minutes. అంకుల్, అమ్మా, ఇక్కడ పక్కన పంచర్ షాప్ ఏదైనా ఉందా? అయ్యో, టైర్ పంచర్ పడిందా? పక్కనే లేదమ్మా. అయినా నువ్వేం కంగారు పడకు, మా వాడు డ్రాప్ చేస్తాడులే. ఓకే. రే సత్యం, సత్యం, ఏంటన్నా? దారిలో అమ్మాయిని కూడా డ్రాప్ చేసాయి. కుదరదు నాన్న, నేను వేరే రూట్లో వెళ్తున్నాను. పర్వాలేదు అంకుల్, నేను ఆటోలో వెళ్తాను. నువ్వు ఆటోలో వెళ్ళటమేంటమ్మా? నువ్వు ఉండు.
రేయ్ ప్రెజెంట్ లో నేను చెప్పేది విన్నావు అనుకో ఫ్యూచర్ లో నీకు ఉపయోగపడద్ది అదనమాట డ్రాప్ చేస్తానంటమ్మా. సత్య గారు ఒక చిన్న పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే. హాయ్ సత్య. హాయ్. పెళ్లికి పిలవలేదే? పెళ్ళ? ఎవరి పెళ్ళికి? నాకా? లేదు, నీ పెళ్ళే. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా అవలేదా? నేను అయ్యిందేమో అనుకున్నా. అమ్మాయి ఎవరు? పెళ్లి చూపులో నన్ను రిజెక్ట్ చేసిందండి. ఎందుకని? ఒకటా రెండా 51 పెళ్లి చూపులు జరిగాయి. ఎందుకు నచ్చలేదో మనకేం తెలుస్తుంది? అయినా మీకేం తక్కువ? నాకేం తక్కువ కాదండి, నాకు అన్ని ఎక్కువే. నాకు కలరు ఎక్కువ, హైట్ ఎక్కువ. వాళ్ళని చూసి చూసి నాకు ఏజ్ ఎక్కువైపోయింది. చచా, అలా ఏం లేదండి. వాళ్లే అల్లకి. మీకు మంచి మనసుంది, అంతకన్నా మంచి నాన్నగారు ఉన్నారు, చదువు ఉంది, మంచి పర్సనాలిటీ కూడా ఉంది. నిజమండి? అవునండి. మీరు ఊరికే చెప్తున్నారు. నిజమే చెప్తున్నాను, మీరేం ఫీల్ అవ్వకండి. థ్యాంక్స్ అండి. అసలు మా నాన్న కూడా ఇంతవరకు ఇలా అనలేదండి. నేను ఇప్పుడే 2 నిమిషాలు వచ్చేస్తానండి. ఓకేనండి. హలో, లైసెన్స్ ది? ఉందండి, ఇదిగోండి. ఆర్సీ, ఇది ఇన్సూరెన్స్, ఇది పొల్యూషన్, ఇది రోడ్ ట్యాక్స్. అన్నీ ఉన్నాయా? అన్ని ఉన్నాయండి. బ్యాంకులో అకౌంట్ ఉందా? ఉందండి, అది కూడా ఉందండి. అర్జెంట్ గా 3000 ఫైన్ కట్టండి. ఎందుకు? రీజన్ చెప్పండి. డ్రంక్ అండ్ డ్రైవ్. నేనా? లేకపోతే నేనా? కట్టండి కట్టండి. కట్టం. ఏం చేస్తావు? సార్ మీరు కరండి. సార్ మీరు కోర్టు పోతే 3000 కట్టాలి సార్. నాకు 1000 రూపాయలు ఇవ్వండి, నేను అడ్జస్ట్ అయిపోతాను. 1000 రూపాయలు చాలా ఎక్కువ కదండి. మీరు రండి. ఏమంటున్నాడు? లేదు, 1000 రూపాయలు ఇస్తే ఇక్కడే ఈ వదిలేస్తాను. చిలకలోడు ఏమో చెడగొట్టేదట్టుంది. ఏంటి? 1000 రూపాయలు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి నీకు? పోనీ 500 ఇవ్వండి. చాలా. ఏంటమ్మా నువ్వు? వెళ్ళి పని చూసుకో. వద్దండి వద్దండి. మీరు ఒక్కసారి మీ గింతలో నువ్వు రాసుకో. చేస్తుంది. నేను ఫైన్ కోర్టులో కడతాం. అలాగా? అలాగే. బా మీరు రండి సార్ ఇక్కడ. ఏంటండి? కనీసం చాయ్ పైసలని ఇవ్వండి సార్. ఏంటండి చాయ్కి పైసలు ఇచ్చేది? అంటే మీ ఉద్దేశం ఏంటండి? మీరు అడిగిన మేము డబ్బులు తీసి ఇచ్చేయాలా? మాకు మనుషులు తెలియదు అనుకున్నారా? నాకు ఐజీ తెలుసు, డీజీపీ తెలుసు, కలెక్టర్ తెలుసు. వెళ్ళండి, నాకు సుప్రీం కోర్టు జడ్జి కూడా తెలుసు. నేను కట్టండి, ఫైన్ కట్టండి, నేను కోర్టులో కట్టుకుంటాను. నేను ఇవ్వనండి, కోర్టులో కట్టుకుంటాను. ఏదో సాఫ్ట్ గా ఉన్నా కదా రెచ్చిపోతాను. వెళ్ళండి వెళ్ళండి. చూసుకుందామండి. సత్య గారు. కట్టుకుంటాడా? మీ ఆవిడ? లేదండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. సారీ అండి. అదెవరు? బాబా? కాదండి, పాప. ఓహో, పాప. ఉంటానండి. ఆ అమ్మాయి ఎవరు? 51 అని చెప్పారు కదండి, అది ఈమెతోనే మొదలైంది. సర్లేండి రండి. థ్యాంక్స్ అండి. అబ్బే మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకండి? అది ఈ రోజు మీరు చాలా చాలా స్వీట్ విషయాలని చెప్పేశారండి. స్వీట్ అంటే గుర్తొచ్చింది. స్వీట్ తీసుకోండి. ఎందుకండి? మిమ్మల్ని అందరినీ కలిసినందుకు, ఈ మంచి జాబ్ దొరికినందుకు. ఓహో, మా నాన్నగారికి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. మీ నాన్నగారికి కూడా ఇవ్వండి. మరి మా నాన్న తినకూడదు కదండి. అంటే నాకు అర్థం అవ్వలేదండి. మా నాన్నని డాక్టర్ స్వీట్ తినకూడదని చెప్పారండి. ఎంత చెప్పినా ఆయన వినడం లేదు. నా కోపం వచ్చి ఒక రోజు, నువ్వు తింటావా తినవా కానీ నాన్న, నేను మాత్రం తినను అన్నానండి. అంతేనండి, అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ముట్టుకోలేదండి. ఆయన ఇక్కడ లేరు కదా, తినండి. ఓ అది తప్పండి. ఒకరికి ఇచ్చిన మాటని వాళ్ళు ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా పాటించాలి. ఇప్పుడు ఇలా తీసుకోండి, నేను అక్కడ లేను కదా అని ఆయన స్వీట్ తింటే నాకెంత బాధగా ఉంటుంది చెప్పండి. అందుకేనండి, మీకు బాధగా ఉంటే చెప్పండి, ఒక అయ్యో, వద్దండి. ఓకే అండి, వస్తాను. బాయ్. మీరు సాయంత్రం వచ్చేలాగా మీ బండి రెడీ చేసి పెడతానండి. అయ్యగారు వచ్చారు, చూడాలంట. మా ఇద్దరి మధ్య ఊచలుండకూడదు. ఆమెను చంపి ఆయన్ని లోపలికి రమ్మను, లేదా నాకు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకెళ్ళమనపో. ఎలా ఉన్నావురా? బాగున్నానా? నిన్ను నమ్మే కదరా బిడ్డన హైదరాబాద్ లో వదిలిపెట్టిన. ఆయన వదిలి నువ్వు వేడికి వెళ్ళినావు? అన్నా, ఒక చిన్న సిగరెట్ కాల్చడానికి అలా వెళ్ళానా? సిగరెట్ తాగడానికి వెళ్ళాడంట్రా. ఏమరా? ఇందా తీసుకో. తీసుకోరా. అది ఇవరా, తీసుకోరా. ఇవరా, వాడు తాగాలి, తాగి తీరాలి. నువ్వు తాగి తాగి చావాలరా కొడక. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం, అర్థమైందా? మా సత్యా, రండి అంకుల్. నా పోర్షన్ లో కరెంట్ పోయింది. ఇక్కడ ఇన్వర్టర్ ఉంది కదా, వంట చేసుకుందామని వచ్చా. నేను చేస్తాను. వెరీ గుడ్. మరి అయితే అక్కడేం చేస్తున్నావు? గరిట తీస్తున్నాను. ఇదిగోనమ్మా, ఇక్కడుంది. అది కాదు, ఈ గరిట ఉప్మాలో స్టక్ అయిపోయింది. ఓ పని చెయ్యి, నువ్వు తీసుకుండు,
ఇంకో పక్క నేను వంట చేసేస్తా. హాయ్, అక్కడే నిలబడ్డారే, రండి. ఏం లేదండి, కింద కరెంటు పోయిందండి. నాన్నగారు చెప్పారండి. చెప్పారండి? ఇక్కడ ఇన్వర్టర్ ఉందండి. అది కూడా నాన్నగారు అది చెప్పారండి. కూడా చెప్పారండి. నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉందండి, అది చెప్పారండి. అది చెప్పలేదండి. నేను చేసుకుంటే మీకు డిస్టర్బెన్స్ లేదు కదండి. అయ్యో, మేలే కదండి. కానీ ఇప్పుడు మీరుంటున్నారు కదండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఫెసిలిటీస్ అన్ని బానే ఉన్నాయండి? చాలా బాగుందండి. ఆహా. నేను మీరు పెయింటర్ అండి? పెయింటర్ని కాదండి, ఇంటీరియర్ డిజైనర్ నండి. ఓహో. 7 ఎలుతుల్లో వేసిన బొమ్మ ఏది వెలుగులోకి రాలేదు. కనీసం చీకట్లో వేసిన బొమ్మ అన్న వెలుగులోకి వస్తుందేమో. గాడ్ బ్లెస్ యూ రా. ఏంటి అంకుల్ అతన్ని? ఇవాళ ఇంకెక్కడే పడుకోండి. అలాగేనమ్మా, గుడ్ గుడ్ నైట్. నైట్. అన్నడమ్మాయి, నీకు అరటి వచ్చిందా? డిజైన్ ఏది? ఇదే కదా వెతుకుతున్నారు? ఓ, మీరు ప్యాక్ చేశారా? థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ ఫెంటాస్టిక్. డిజైన్ కి ఇచ్చిన కలర్ టచ్ అదిరింది. నాకు తెలుసురా, ఏదో ఒక రోజు నువ్వు చాలా గొప్పవాడు అవుతావని. మా ఎప్పుడు తిడుతూ ఉండేవాడివి. ఏదో నీకు దిష్టి తగులుతుందని అటు తిడుతూ ఉంటాను లేవా. అబ్బో, 5 lakhs. అయితే పార్టీ లేదా? రేపిస్తానండి. ఈ రోజు మా నాన్నతో టెంపుల్ కి వెళ్తున్నానండి. అబ్బో, సడన్ గా ఏమైంది నాన్న నీకు? ఎప్పుడు మర్చిపోయాను రా. 2 రోజుల నుంచి అబ్బా, ఒక పని చేయండి రా, ఇద్దరు కలిసి వెళ్ళండి. పార్టీ ఇచ్చినట్టు ఉంటది, టెంపుల్ కి వెళ్ళినట్టు ఉంటది. అబ్బా, అది కాదురా నా. ఇట్రా, ప్రజెంట్ లో నేను చెప్పింది విన్నావు అనుకో, ఫ్యూచర్ లో అది నీకు బాగా ఉపయోగపడుతుంది. వస్తున్నాడమ్మా. ఇన్నాళ్ళు ఒకళ్ళ దగ్గర పనిచేసి నేను మీరు ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించడం వల్లే ఇప్పుడు సొంతంగా వర్క్ స్టార్ట్ చేస్తున్నానండి. మీరు చాలా లక్కీగానండి. మీకేంటండి, మిమ్మల్ని ప్రాణంలో చూసుకునే నాన్నగారు ఉన్నారు. అందుకే కదండి ఆ నాన్న కోరిక నెరవేర్చిన దేవుడా అని కోరుకున్నాను. అయితే మీరే గ్రేట్ అండి. అవును, మీ నాన్నగారి కోరికేంటి? నన్ను పెళ్లి పీటల మీద చూడాలన్నదే ఆయన ఆశ అండి. అదేంటండి నేను అంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు నవ్వుతున్నారు? అది కాదు, పెళ్లి చేసుకోవడం అంత పెద్ద ప్రాబ్లమా? పెద్ద కొండ తగిలి ఎవరు కింద పడరు కదా, చిన్న రాయి తగిలితేనే కింద పడతారు. 10 ఏళ్ల క్రితం ఇది చిన్న ప్రాబ్లమే, ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయింది. మీరేం బాధపడకండి. మీరు ఈసారి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నేనే దగ్గరుండి ఆల్ ది బెస్ట్ చెప్తాను. అంతే, ఓకే అయిపోతుంది. నేను లక్కీ గల్ని కదా. నేను ఇంకా వెళ్ళండి, ఏ బోర్ కొట్టేసిందండి. మీకోసం కొత్తగా ఎవరు పుట్టారు కదా, ఎవరో ఎక్కడో పుట్టే ఉంటారు. కానీ మీరిద్దరూ కలవడానికి కొంచెం టైం పడుతుంది అనుకోండి. బహుశా అందుకే మీ మ్యారేజ్ లేట్ అవుతుందేమో. నాకు కొంచెం పనుంది, వెళ్దామా? మీరు వెళ్ళండి, నేను వస్తానులేండి. ఓకే, బాయ్. బాయ్. పెద్ద కొండ తగిలి ఎవరు కింద పడరు కదా, చిన్న రాయి తగిలితేనే కింద పడతారు. సత్య సార్, మీకు ఎలాంటి అమ్మాయి కావాలో బాగా ఊహించుకోండి. ఈ దైవ సన్నిధిలో చిన్న ఊహ కూడా నిజమవుతుంది. ఆల్ ది బెస్ట్.